హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే అసిస్టెంట్స్ అలాగే మనకు ఫారెస్ట్ గార్డ్ డ్రైవర్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లో చేరగానే 40,000 వరకు అయితే మనకు అసిస్టెంట్స్ కి సంబంధించి శాలరీ అయితే ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్స్ కి 30,000 వరకు అయితే ఉంది. డ్రైవర్స్ కి కూడా ఆల్మోస్ట్ నియర్ టు 25 to 30,000 వరకు అయితే శాలరీ ఉంటుంది అనమాట. సో మనం ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏముంటుంది, సో వీటన్నిటి గురించి మనము డీటెయిల్ గా డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఐసిఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ ఇది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియోలో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ కింద గ్రూప్ సి రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ రైట్ సైడ్ ఉంది. అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే అప్లై చేయొచ్చు. మీరు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ క్లిక్ చేస్తున్న పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఇది ఒక ఆటోనమస్ కౌన్సిల్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకు 26/2025 రోజు అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకు ఇది నోటీస్ వచ్చేసి గ్రూప్ సి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. డేట్ 14/7/2025 అని కూడా. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14/7/2025 క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ మంత్ అయితే మనకు ఆన్లైన్ సబ్మిషన్ స్టార్ట్ అవుతుంది. మనకు 10th ఆగస్ట్ వరకు అయితే టైం ఉందన్నమాట. సో ఎగ్జామినేషన్ చూసుకుంటే స్టేజ్ 1 కి వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి టు బి నోటిఫైడ్ లేటర్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. సో మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తో పాటు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక రిటర్న్ టెస్ట్ పాస్ అయితే స్కిల్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళైతే కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుందని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 700 ప్లస్ జిఎస్టీ అని కూడా మెన్షన్ చేశారు. సో ముందుగా మనం వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 ఫీల్డ్ ఆర్ ల్యాబ్ సంబంధించి లెవెల్ 5 వేకెన్సీస్ చూసుకుంటే కనుక మనకు టోటల్ గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఒకే ఒక పోస్ట్ రిజర్వ్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంది. మిగతా అన్ని మనము ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ లో 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, ఎస్సీ 2 వేకెన్సీ, ఎస్టీ 2 వేకెన్సీ, ఓబీసీ 4 వేకెన్సీస్ తో మన ముందుకు టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోతే కేవలం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బొటనీ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటాం. ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఇది ఉంటే కనుక మీరు డిగ్రీ పూర్తి చేసుకొని సైన్స్ లో విభాగంలో మీరు ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఫారెస్ట్ గార్డ్ కనుక చూసుకుంటే లెవెల్ 2 సంబంధించిన పే గ్రేడ్ అనమాట. దీనికి వచ్చేసి మనకు టోటల్ గా ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 వేకెన్సీస్, ఓబీసీలో 1 వేకెన్సీ. కేవలం 12th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు విత్ సైన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ద అపాయింటీ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్. సో ప్రొబేషన్ పీరియడ్ లో మీకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ లో ప్రొబేషన్ లో మీరు వచ్చేసి ఒక కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ పీరియడ్ లో కోర్స్ కంప్లీట్ చేస్తే మీ ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తర్వాత అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, సో డ్రైవర్ కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. బట్ దీనికి 10th క్లాస్ సరిపోతుంది. బట్ దాంతో పాటు ఒక 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అందరికి ఉంటది కాబట్టి 10th క్లాస్ పూర్తి చేసుకొని మీరు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ డ్రైవర్ పొజిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీస్ కనుక చూసుకుంటే 700 ప్లస్ జీఎస్టీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క దానికి అంతే ఫీస్ అన్నమాట. ప్రతి ఏ దానికి డిఫరెన్స్ అయితే లేదు. ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే యాస్ ఆన్ ఫస్ట్ జులై 2025కి ఏజ్ క్రైటీరియా అయితే కట్ ఆఫ్‌లో తీసుకోవడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ 21-30 ఇయర్స్ ఉండాలా. ఫారెస్ట్ గార్డ్ 18-27 ఇయర్స్ ఉండాలా. డ్రైవర్ వచ్చేసి 18-27 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు ఏజ్ క్రైటీరియా యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్ అనేది అది కూడా ఉండడం జరుగుతుందనమాట. సో, ఆన్‌లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే ఉంది. హైదరాబాద్‌లో మనము ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన సంస్థ హైదరాబాద్‌లో కూడా ఉంది కాబట్టి మనకు అవకాశం అయితే ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత డ్రైవర్ పొజిషన్‌కి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఫారెస్ట్ గార్డ్‌కి. టెక్నికల్ అసిస్టెంట్‌కి మాత్రం ఓన్లీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ 1:10 రేషియోలో అయితే పిలవడం జరుగుతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్‌కి చూసుకుందాం. టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కి అయితే పేపర్ ఉంటుంది. మొత్తం వచ్చేసి మనకు 4 సెక్షన్స్ అన్నమాట. ఫస్ట్ సెక్షన్‌లో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఉంటుంది. 20 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది 20 మార్క్స్‌కి. ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ 20 క్వెషన్స్ 20 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. అరిథమెటిక్ 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. అలాగే మనకు రిలవెంట్ సబ్జెక్ట్ కూడా ఇచ్చాడు. అగ్రికల్చర్ గాని, ఫారెస్ట్రీ కానీ, బాటనీ, జువాలజీ అని చెప్పి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సో, టోటల్‌గా మనకు 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి టోటల్ టైమ్ డ్యూరేషన్ కూడా 180 మినిట్స్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ గార్డ్ పొజిషన్‌కి మనకు 4 సెక్షన్స్ దీనికి కూడా ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ వచ్చి 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అరిథమెటిక్, మెంటల్ అబిలిటీ 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ కూడా 10 క్వెషన్స్ 10 మార్క్స్ ఉంటాయి. అలాగే సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ లెవెల్ చూసుకుంటే దానికి కూడా 30 క్వెషన్స్ 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా 120 మినిట్స్ టైమ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే గనక మనకు ఫారెస్ట్ గార్డ్‌కి వాకింగ్ చేయాల్సి ఉంటుంది. 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 14 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ అన్నమాట. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వాకింగ్ చేయాలి 4 గంటలు 25 కిలోమీటర్లు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 అవర్స్‌లో 14 కిలోమీటర్స్ వాక్ చేయాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. హైట్ చూసుకుంటే మినిమమ్ 165 సెంటీమీటర్స్ ఉండాలా మేల్స్. మినిమమ్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ వచ్చి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. చెస్ట్ 179 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్‌కి, 74 సెంటీమీటర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. ఎక్స్‌పాన్షన్ చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలా. ఎక్స్‌పాన్షన్ చేసి 79 సెంటీమీటర్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఉండాలని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, డ్రైవర్‌కి కావాల్సిన రిటన్ టెస్ట్‌లో చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది 4 సెక్షన్స్ 25 క్వెషన్ 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కూడా 25 క్వెషన్ 25 మార్క్స్ ఉంటాయి. అలాగే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 క్వెషన్ 25 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ కూడా 25 క్వెషన్ 25 మార్క్స్. టోటల్‌గా మనకు 2 అవర్స్ టైమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు రిటన్ టెస్ట్‌లో. సో, ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎలా పడితే అలా అయితే ఆన్సర్ కీస్ సబ్మిట్ చేయొద్దు. మీకు తెలిసినవి మాత్రమే సబ్మిట్ చేయండి. దాంతో పాటు ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. రిటన్ టెస్ట్‌లో మనకు చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఓబీసీ వాళ్ళు 45%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ 40% వస్తే క్వాలిఫై అయినట్టన్నమాట. సో, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు, రిటర్న్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రాయాలా? లేదంటే ట్రేడ్ టెస్ట్ రాయాల్సి అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఒకవేళ గనక రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిపోయి స్కిల్ టెస్ట్‌కి గనక మీరు మిమ్మల్ని పిలువడితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, రిటన్ టెస్ట్ హిందీ, ఇంగ్లీష్‌లో కండక్ట్ చేస్తారని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మనకు సాలరీ కూడా చూసుకుంటే మనకు 40,000 వరకైతే ఉంటుంది. సో, 40,000 వరకు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఉంటుంది. మిగతాది వచ్చేసి 35,000 వరకైతే ఉంటుంది. డ్రైవర్‌కి కూడా ఆల్మోస్ట్ 25,000-30,000 వరకైతే సాలరీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది మనకు. సో, గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కేవలం ఇంటర్మీడియేట్‌తో ఎలిజిబిలిటీ ఉంది. 10థ్ క్లాస్‌తో ఎలిజిబిలిటీ ఉంది. అలాగే డిగ్రీతో కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో, మీకు మేము చెప్పిన విధానం నచ్చినా గనుక నేను చెప్పే విధానం నచ్చి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.